వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'మాజాతర' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన 'మాస్ రవితేజ' గారు. ఎంటైర్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఈజ్ వన్ టైమ్ వాచబుల్ భయ్యా. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే అండ్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ రవితేజ గారిది. అండ్ కొన్ని మన రవితేజ గారికి డైలాగ్స్ అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని అక్కడక్కడ పేలే కొన్ని కామెడీ సీన్స్. అండ్ రవిచంద్ర గారికి మనకి రవితేజ గారికి ఒక 2, 3 సీన్స్ అంతే తప్ప సినిమాలో ఇంక చెప్పుకున్న తగ్గట్టుగా అంతకేం ఉండదు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా స్టోరీ పరంగా వచ్చేస్తే మన హీరో వచ్చేసి ఒక రైల్వే పోలీస్ అనమాట. వేరే దగ్గరికైతే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. చేసిన తర్వాత మన నవిచంద్ర గారు కొంచెం గంజాయి కట్టి మనకి స్మగ్లింగ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మన రవితేజ గారికి అండ్ మనకు వచ్చేసి రవిచంద్ర గారికి ఎలా గొడవ అవుతుందో పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మధ్యన వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారితో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి మనకి రవితేజ గారికి రాజేంద్ర ప్రసాద్ దగ్గర. అక్కడ టూ గుడ్ అనిపిస్తుంది కొన్ని కామెడీ సీన్స్. థియేటర్లో చూసినప్పుడు మనం పడి నవ్వుకొని ఒక 5-6 కామెడీస్ ఉంటాయి. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఇంత స్కోప్ ఇస్తారు అనుకోలేదు. అండ్ మీరు వచ్చేసి ప్రీ క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడికి వచ్చిన ఒక ఫైట్ ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడికి వచ్చి ఒక బీజియం ఉంటుంది. అది రివీల్ చేయాలనుకోవట్లేదు. మీరు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా సర్ప్రైజ్ అవుతారు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో అయితే కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. మన ఆది గారు చేసిన కొన్ని కామెడీ సీన్స్ కూడా ఎట్లా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి రవితేజ గారు ఎంట్రీ సీన్ కూడా యాజ్ యూజువల్ ప్రతి సినిమాలో ఉన్నట్టు మనకి ఈ సినిమాలో కూడా పెట్టడం అయితే జరిగింది. అండ్ తర్వాత శ్రీలీల గురించి మాట్లాడేసుకుంటే దాన్నదైతే ఇందులో అయితే కొన్ని యాక్టింగ్ కొద్దిగా ఇచ్చారు, పర్లేదు అనిపించింది. అండ్ మీరు కొన్ని సినిమాలు అయితే ఫుల్ డ్యాన్స్ వేసేసి అలా పెడతారు. బట్ ఈ సినిమాలోని కొద్దిగా యాక్టింగ్ స్కోప్ ఇచ్చారు తనకి. కాకపోతే బిగ్ స్క్రీన్ మీద మనకి ఎక్కువసేపు ఉండదన్నమాట. అలా అక్కడక్కడ ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ వచ్చేస్తే సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే ఎటువంటి డోకా ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే నీట్గా మనకి మంచి ప్యూర్ అంటే వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా అలాగా. పర్లేదు అన్నట్టు మనకి అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఎప్పుడైతే పడుతుందో అక్కడ ఒక ఫైట్ ఉంటుంది ఒక రైల్వే స్టేషన్లోని. టూ గుడ్గా అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఒక న్యాచురల్గా ఫైట్ చూసామని అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మరి గూస్ బంప్ స్టఫ్ అని నేను చెప్పాను కానీ ఓకే ఒక న్యాచురల్ ఫైట్ చూసామని అన్నట్టు మనకు అనిపిస్తుంది. బట్ సాంగ్స్ ఇరిటేటింగ్ అనిపిస్తాయి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. అండ్ అవసరం లేని చోట దగ్గర కూడా సాంగ్స్ పెట్టేస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి రెండే సాంగ్స్ ఈ సినిమాలో బాగుంటాయి. అండ్ ఆ 2 సాంగ్స్ ఇంక్లూడ్ చేసి మీద సాంగ్స్ తీసేసి అనిపించింది. ఎందుకు పడ పెట్టడం తప్ప ఇంకా వాటి వల్ల యూజ్ ఏం లేదు. అండ్ అలా సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతే సెకండ్ హాఫ్లో కూడా సినిమా అనేది కొద్దిగా ల్యాగ్ ఉంటుంది అనమాట. మనకు ఒక 30 నిమిషాలు. ఎందుకంటే ఒక కథలోకి వెళ్ళడానికి అండ్ మధ్యలో కొన్ని కామెడీ ఫన్ జనరల్ చేశారు కానీ అంత పెద్దగా అనిపించదు. అండ్ మెయిన్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారి మన రవితేజ గారు వచ్చినప్పుడు తప్ప కామెడీ ఇంకెక్కడ మనకైతే కనెక్ట్ కాదు. అండ్ శ్రీలీల గారి దగ్గర ఒక 2-3 చోట్ల దగ్గర కామెడీ బాగానే ఉంటుంది. అండ్ మన మెయిన్ వచ్చేసి ఇందులో ఒక ఫైట్ ఉంటుంది. ఒక నలుగురు ఉంటారు ఒక రౌడీ వాళ్ళలాగా. ఆ నలుగురు ఒక చంపే క్రైమ్ సీన్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. అండ్ అక్కడికి వచ్చిన రవితేజ గారికి ఒక యాక్షన్ బ్లాక్ వస్తుంది. అది కూడా టూ గుడ్ అనిపించే. అండ్ సినిమాలో బీజం అయితే కొన్నింటి చోట దగ్గర అదే ప్లస్ అయింది. కొన్నింటి చోట దగ్గర బీజం కూడా మైనస్ అయింది. ఎక్కడంటే క్లైమాక్స్ సినిమా టప షార్ట్లు కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇది ఎంత బే అయిపోద్ది క్లైమాక్స్ అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫుల్ లౌడ్ బీజం మొత్తం అంతా క్లైమాక్స్ వచ్చిన ఒక 20 నిమిషాలు మొత్తం డబ్బా డప్పుల సౌండే. నాకైతే థియేటర్లో నా చెవు గీయం అన్నది అంతలా ఫుల్ మనకి అలా డప్పుల సౌండ్ సినిమా అంతా ఉంటుంది 20 నిమిషాలు మొత్తం క్లైమాక్స్ అంతా. ఆ ఫైట్ కొన్ని చోట్ల దగ్గర ఎంగేజింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల దగ్గర మరి ఇంత ఓవర్ పెట్టేసారు రేట్రా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ రవిచంద్ర గారి గురించి దగ్గర అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే తన యాక్టింగ్ అంతలా పెట్టి తనకి మళ్ళీ గెటప్ అంతలా చూపించి తనకైతే అంత స్కోప్ అసలు ఇవ్వలేదు అన్నట్టు అనిపించింది. ఒక సైడ్ విలన్ రోల్ చేశారా అతను అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి పుష్పలోని మనకి 2లో లాస్ట్లోని మనం ఫైట్ జరుగుతుంది. అతను ఉంటాడు కదా, అతని క్యారెక్టర్ ఇందులో టూ గుడ్ అనిపించి అప్పటి వరకు నవీన్ చంద్ర గారు ఉన్నారు. బట్ నవీన్ చంద్ర గారు అతను వచ్చిన తర్వాత నవీన్ చంద్ర గారు కొద్దిగా డౌన్ అయ్యారు అనిపించింది అతను ముందున. నవీన్ చంద్ర గారికి అయితే ఇందులో అయితే స్కోప్ ఇవ్వలేదు భయ్య. తన యాక్టింగ్ బాగుంటుంది. అండ్ నవీన్ చంద్ర గారు మనకి విలలేజ్ బాగుంటుందని నేను ఒక ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. అండ్ మీరు 0 ఎక్స్పెక్టేషన్స్ చేసి ఈ సినిమాకి వెళ్తే మీకు కొద్దిగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ సినిమా రవితేజ గారు కొన్ని యాక్షన్ బ్లాక్స్కి అండ్ మెయిన్ రవితేజ గారు కొన్ని లుక్స్కి రవితేజ గారు కొన్ని స్లాంగ్కి అవన్నీ ఖచ్చితంగా మనకు కొన్ని ఆకట్టుకుంటాయి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 2.7 అయితే ఇస్తున్నాం. అది వన్ టైం వాచబుల్. ఇంకా ఎవరైతే చూడలేదో వెళ్ళి థియేటర్లో అయితే చూసేయండి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.